నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించేలా నగర వనాల ఏర్పాటు ఎంతో ఉపయోగకరమని జిల్లా కలెక్టర్ స్వప్నిందన్కర్ పొన్కర్ అన్నారు. పలాస నియోజకవర్గంలోని మెండు ఫారెస్ట్ ప్రాంతంలో నూతనంగా అభివృద్ధి చేసిన మయూరి వనం నగర వనాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీశాఖ ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో బుధవారం ప్రజలకు అంకితం చేశారు. పలాసలో జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు స్థానిక శాసనసభ్యురాలు గౌతు శిరీష ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భావి తరాలకు పచ్చని పర్యావరణాన్ని అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 18 నగర వనాలను ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ వజ్జ బాబురావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్, ఏఎంసీ చైర్మన్ మల్ల శ్రీనివాస్, బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి లోడగల కామేష్, అటవీ శాఖతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. దీంట్లో ఒక 50 హెక్టేర్స్ అంటే ఒక 123 ఏకర్స్ మన ఈ ఫేజ్లో మనం డెవలప్ చేసాం. నగరవనం కాన్సెప్ట్ మన గతం నుంచినే ఉంది, కానీ ఇప్పుడు మనం ఇంకా ఒక అడుగు ముందుగా తీసుకొని వేరేగా డెవలప్ చేసాం. దీంట్లో ఇంకా అదర్ ఫెసిలిటీస్ అంటే ఈకో టూరిజం పరంగా సైక్లింగ్ కానీ, ఇది కాకుండా మన ఒక రోడ్ పక్కన ఒక చిన్న క్యాఫెటేరియా కానీ, ఇది కాకుండా ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా లోపల ఒకటి పెట్టడం జరిగింది. ఈ నగరవనం ఈ రోజు నుంచి అందరికీ ఓపెన్ చేయడం జరుగుతుంది. దీనికి టైమింగ్స్ ఉన్నాయి, అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి దీనికి టైమింగ్స్ ఉన్నాయి. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6. లోపల చాలా యానిమల్స్ కూడా ఉన్నాయి. వైల్డ్ బోర్ నుంచి డియర్స్ నుంచి అన్ని యానిమల్స్ లోపల ఉన్నాయి. సో దీనికి ఒక స్పెసిఫిక్ గైడ్ కూడా పెట్టమని డిఎఫ్ఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా కమ్యూనిటీ బేస్డ్ టూరిజం ప్రాజెక్ట్ కింద దీనికి ఒక పికప్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్న ట్రైబల్స్, ఇక్కడ ఉన్న కమ్యూనిటీ పర్సన్స్ చేతిలో ఇది ఉంటుంది. దీని నుంచి వచ్చే లాభం కానీ, దీని నుంచి వచ్చే ఆదాయం వాళ్ళకి పెంచుతూ వాళ్ళ ద్వారా ఈ డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. బుధవారం నందిగాం మండలం రాంపురం గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేశారు. అనంతరం 50 లక్షలతో పునర్నిర్మించిన బీఆర్ వంశధార ప్రాజెక్ట్ సింగిల్ లైన్ వంతెన, 262 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రహదారుల తదితర అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదరిక నిర్మూలన, సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. నేరేడు బ్యారేజ్ నిర్మాణానికి అడ్డంకులు తొలగాయని, భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి పనులు చేపడతామన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు స్వచ్ఛమైన త్రాగునీరు, పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాల కల్పన, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్ కిరణ్ కుమార్, ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, ఈఈ బి శేఖర్ బాబు, పిఆర్ఈ ఎం సుధాకర్ రావు, ఎంపీడీఓ కుమార్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. మన జీవితం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసరికి మీ పంచాయతీ ఏ విధంగా ఉంది, ఈ 2 సంవత్సరాలు మీ పంచాయతీ ఏ విధంగా ఉందో మీ అందరూ ఆలోచన చేసుకుని మంచి జరిగిందా, చెడు జరిగిందా బ్యారేజ్ వేసుకోవాలని చెప్పి నాటి ఒక్క సుక్క కూడా వచ్చేది కాదు. 2014-19 నేను మందిగా ఉండేటప్పుడు వంశధార నీరు విడిచిపెడితే 2 రోజుల్లోనే పలాసాకి భద్రకొచ్చింది నీరు వచ్చేది. కాలువల్లో పూరికలు తీయలేదు, నీరెక్కడికి వచ్చేది కాదు. నేను వచ్చిన తర్వాత మొదట జిల్లా కలెక్టర్ తీసుకొని కాలువలన్నీ చూడటానికి పలాస వరకు వెళ్ళాను. అటు నుంచి రెక్కొచ్చేటప్పుడు అజయ్ కుమార్ గారు ఒక మాట పెట్టారు. సార్, ఆ వల్లూరు దగ్గర ఒక బ్రిడ్జ్ ఉండేది, బ్రిడ్జ్ పడిపోయింది, ఆ వాహనాలు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది, ఒకసారి మీరు వచ్చి చూడండి అని చెప్పారు. నేను వచ్చి చూశాను. 2 సంవత్సరాల ముందు బ్రిడ్జ్ పడిపోయింది, చిన్న గొట్టాలు వేశారు. ఒక బరువు లారీ రావాలంటే కష్టం. ఆ రోజు చెప్పాను, కష్టమైన పని, డబ్బు లేదు, కానీ చెయ్యాలని తప్పనుంది. ఒక రోజు ఆలస్యమైనా మీ బ్రిడ్జి కడతానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం వంశధార కాలువ మీద బ్రిడ్జి కట్టి ఈ రోజే మా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. అక్కడి నుంచి ప్రారంభిస్తే వల్లూరు గాని, కోకర్నపల్లి గాని, సొంతూరు గాని,
ఈ రోజు రాంపురం గాని లక్ష్మీపురం గాని ఈ పంచాయతీలన్నీ తీసుకుంటే 24 మాసాల్లో 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పి అంతెందుకు ఒక్కరు ఎప్పుడూ మరుగుతాయి, ప్రతిరోజు విమర్శిస్తారు. అచ్చెన్నాయుడు విమర్శలకి ప్రతి విమర్శలు ఎప్పుడూ చేయడు, కక్షకి ప్రతి కక్ష ఎప్పుడూ చేయడు. నేను ఎంత మంచివాడో ఎంత సాత్వికున్నో 2 సంవత్సరాల పాలనే ఒక ఉదాహరణ. అవ్వా తాతల కళ్ళల్లో ఆనందం చూడాలనే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుతిటి ఈశ్వర్రావు అన్నారు. బుధవారం ఎచ్చెర్ల మండలం దోమం గ్రామంలో మాజీ సర్పంచ్ బచ్చు కోటిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక భద్రతా పెన్షన్ పథకం ద్వారా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సకాలంలో పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. వృద్ధులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పెన్షన్ పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని అధికారులను ఆదేశించారు. వృద్ధుల సమస్యలను అడిగి తెలుసుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం జాతీయ రహదారి నుంచి షేర్ మహమ్మద్పురం వరకు బీటీ రోడ్డు పనులు, పేలువానిపేట నుంచి దోమ జడ్పీ పాఠశాల వరకు బీటీ రోడ్ పనులను త్వరితగతిన ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే సాగునీటి పనుల కోసం తవ్వి వదిలిన రోడ్లను వెంటనే పూడ్చి పునర్నిర్మించాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చౌదరి బాబ్జీ, చౌదరి అవినాష్, గాలిరెడ్డి, బి మల్లేష్, భువనేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బీసీ రాయ్ స్ఫూర్తి వైద్య లోకానికి చిరస్థాయిగా నిలుస్తుందని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా శాంతినగర్లోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతి వనంలో డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు ఏర్పాటు చేసిన డాక్టర్ బీసీ రాయ్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం వైద్య రంగానికి విశేష సేవలు అందిస్తున్న వైద్యులను కొంకెన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ కింజరాపు అమ్మన్నాయుడు, డాక్టర్ కిల్లి రామ్మోహన్ రావు, డాక్టర్ మందుల మోహన్ రావు, డాక్టర్ ధర్మాన లక్ష్మీనారాయణ, డాక్టర్ సనపల నరసింహమూర్తి, డాక్టర్ గుండు గంగాధర్, డాక్టర్ సంపతరావు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బీసీ రాయ్ గురించి చాలా మంది చెప్పారు. హీఈస్ ఎ లెజెండరీ ఫిజిషియన్, ఫ్రీడమ్ ఫైటర్ అండ్ హీ వాజ్ ద సెకండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. వారు ఎప్పుడు జన్మించారు అని చెప్పారు. వారి డెత్ యానివర్సరీ, బర్త్ యానివర్సరీ రెండు ఒకే రోజు 5 గంటలు కూడా చెప్పారు. మరి మన భారతదేశంలో డాక్టర్స్లోనే భారతదేశ అత్యున్నత పురస్కార అవార్డు గ్రహీత, భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బీసీ రాయ్. బీసీ రాయ్ గారు ఏంటంటే మహాత్మా గాంధీ గారు వారు 1925లో రాజకీయ ఆరోగ్యం చేశారు. ఆరోగ్యం చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా వారు కంటెస్టేషన్ జరిగి ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ సురేంద్రనాథ్ బెనర్జీ, వెస్ట్ బెంగాల్లో సురేంద్రనాథ్ బెనర్జీ మీద ఘన విజయాన్ని వారు సాధించడం జరిగింది. సాధించిన తర్వాత 1948లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెద్దల పిలుపు మేరకు వారు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్గా 1948 to 1962 తుది శ్వాస విడిచేదాకా వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్గా చేయడం జరిగింది. అయితే డాక్టర్ కందుల మోహన్ రావు గారు చెప్పేటట్టు he played a huge role in building medical infrastructure in India. Not only Indian Medical Association but also వైద్య విద్యను నియంత్రించే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని కూడా డాక్టర్ బీసీ రాయ్ గారి హయాంలోనే మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీతో ప్రతి నెల మొదటి రోజున రాష్ట్రంలోని పేదల ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంటుందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, కురుపాం నియోజకవర్గ అబ్జర్వర్ మాదారపు వెంకటేష్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం నగరంలోని 31, 48వ డివిజన్లలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా మాదారపు వెంకటేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తోందన్నారు. ప్రతి నెల మొదటి తేదీనే అర్హులైన లబ్ధిదారులందరికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించడం ద్వారా ప్రభుత్వం పేదల పట్ల తన చిత్తశుద్ధిని చాటుతోందని పేర్కొన్నారు. ఆదివారం వంటి సెలవు రోజులు వచ్చినా ముందుగానే పెన్షన్లు అందించే విధానాన్ని ప్రజలు అభినందిస్తున్నారని చెప్పారు. 48వ డివిజన్లో ఇన్ఛార్జ్ సిల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు మడ్డి అప్పలరాజు, యువ నాయకులు సిల్లా సురేంద్ర, సిల్లా మణికంఠ, డివిజన్ ప్రజలు, డివిజన్ సిబ్బంది పాల్గొన్నారు. పెద్ద మార్కెట్ అభివృద్ధిపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కోరడ హరగోపాల్ కోరారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వ్యాపారాలను, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో సరైన ప్రణాళిక లేకుండా నిర్మించిన దుకాణాలు ప్రస్తుతం వినియోగానికి నోచుకోకపోవడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారాయని అన్నారు.
ప్రస్తుతం మార్కెట్ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని, వ్యాపారులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పనులు చేపడతామని తెలిపారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గుండుశంకర్ సహకారంతో మార్కెట్ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. సమావేశంలో మార్కెట్ అభివృద్ధి కమిటీ సభ్యులు, వ్యాపార సంఘ నాయకులు తంగుడు చంద్రశేఖర్, కోరడ రమేష్, అందవరపు రఘురాం, బరడం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా బుధవారం శ్రీకాకుళం నగరంలోని పిఎంపి అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ సీనియర్ వైద్యులు, శాంతి హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ కింజరాపు అమ్మన్నాయుడును వారి నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ అమ్మన్నాయుడు మాట్లాడుతూ, భారత మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ వైద్యుడు డాక్టర్ బీసీ రాయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. పేద ప్రజలకు జీవితాంతం సేవలందించిన మహానీయుడు డాక్టర్ బీసీ రాయ్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రతి మనిషి పేద ధనిక అని తేడా లేకుండా కోపం, అసూయ, హంగు, ఆర్భాటాలకు దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. పిఎంపి వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవాభావంతో వైద్య సేవలు అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వండాన సింహన్న, కార్యదర్శి నక్క లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా నగరంలోని ప్రముఖ సీనియర్ వైద్యులు డాక్టర్ అమ్మన్న నాయుడిని సన్మానించడం గర్వకారణమని అన్నారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన పిఎంపి సభ్యులందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ కె జనార్దన్ రావు, సహాయ కార్యదర్శి చిన్నాల రాములు, ఈసీ సభ్యులు కె ముసలనాయుడు, కె రాజారావు, జి గిరిబాబు, సీనియర్ సభ్యులు ఎం అప్రరాజు, కె రామారావు, ఎం లవుడు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గుండుశంకర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పొన్నం పంచాయతీ బండివానిపేట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పైడి రామకృష్ణ, కోన ఈశ్వరరావు దంపతులు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం సమీపంలో ఉన్న ప్రసిద్ధ మాధవేశ్వరి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండుశంకర్కు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు, దీర్ఘాయుషు ప్రసాదించి సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకొని తిరిగి ప్రజల మధ్యకు వచ్చి మరింత ఉత్సాహంతో సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని వారు ప్రార్థించారు. అలాగే ఎమ్మెల్యే ఆయుర ఆరోగ్యాలతో నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అర్హత కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించేందుకు కట్టుబడి పనిచేస్తుందని ఆమదాల వలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ పేర్కొన్నారు. పొందూరు మండలం పెనుబర్తి గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15,000 రూపాయల చొప్పున పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా ద్వారా నిరుపేదలు, ఆసరా లేని వారికి ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులెవరూ ప్రభుత్వ పథకాలకు దూరం కాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా సమీకరణలో భాగంగా చేపట్టిన ఇంటింటి సర్వేను అత్యంత సమర్థవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని భారత డిప్యూటీ ఎన్నికల కమిషనర్ శ్రీ పవన్ కుమార్ శర్మ ఆదేశించారు. ఢిల్లీ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ, బూత్ స్థాయి అధికారులు ఇంటింటా సర్వేను పక్కాగా నిర్వహించాలని, నిర్లక్ష్యం వహించే బిఎల్ఓల స్థానంలో వెంటనే ఇతరులను నియమించాలని సూచించారు. ఓటర్ల మ్యాపింగ్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ స్వప్నందన్కర్ పొన్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యా పాల్గొన్నారు. జిల్లాలో కొనసాగుతున్న ఇంటింటా సర్వే, ఓటర్ల మ్యాపింగ్ పురోగతిను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికి వివరించి గడువులోగా ఎలాంటి తప్పులు లేకుండా ప్రక్రియ పూర్తి చేసేందుకు తీసుకుంటున్న చర్యలను నివేదించారు. సాంప్రదాయ చేనేత రంగాన్ని పరిరక్షిస్తూ పొందూరు కాటన్ చీరలకు ప్రాచుర్యం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం, చేనేత కార్మికుల సమిష్టిగా చేస్తున్న కృషి ప్రశంసనీయమని కేంద్ర ప్రభుత్వ మూల్యాంకన బృందం ప్రతినిధులు హరిప్రీత్ సింగ్ సృష్టి కొనియాడారు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ 2025లో భాగంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపిఐఐటి ఆధ్వర్యంలోని బృందం పొందూరు మండలంలో పర్యటించి తాండ్యంమెట్ట గ్రామంలో చేనేత కార్మికులతో సమావేశమై నూలు తయారీ, మగ్గం నేయడం ప్రక్రియను పరిశీలించింది. అనంతరం ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం, శ్రీ సాయిబాబా వేవర్స్ కోఆపరేటివ్ సొసైటీలోని కామన్ ఫెసిలిటీ సెంటర్, చిత్రిక స్వచ్ఛంద సంస్థ విక్రయ కేంద్రాలను సందర్శించి చేనేత ఉత్పత్తులను వీక్షించింది. అనంతరం బృందం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ స్వప్నందన్కర్ పొన్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యాలను కలిసింది. జిల్లాలో
ఓడిఓపి అమలు, చేనేత కార్మికుల సంక్షేమం, మార్కెటింగ్, మౌలిక వసతులు, భవిష్యత్ కార్యాచరణపై కలెక్టర్ వివరించగా జిల్లా సంస్కృతిని ప్రతిబింబించే జ్ఞాపికలతో బృందాన్ని సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి టి జనార్దన్ రావు, అభివృద్ధి అధికారులు విజి శంకర్రావు, ఎస్ రమణమ్మ, ఆర్ శేఖర్, సిబ్బంది, చేనేత కార్మికులు పాల్గొన్నారు. విద్యార్థులు చిన్న వయసు నుంచే ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు, సురక్షిత డిజిటల్ బ్యాంకింగ్ పై అవగాహన పెంపొందించుకోవాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ అధికారి రామకృష్ణ సూచించారు. ఎచ్చర్ల మండలం అల్లినగరం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆర్బీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన అప్లిఫ్ట్ ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డిజిటల్ లావాదేవీల్లో జాగ్రత్తలు, సైబర్ మోసాల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లా ప్రధాన బ్యాంక్ మేనేజర్ పెద్దాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ పొదుపు అలవాటు, బ్యాంకింగ్ సేవల వినియోగం, పెట్టుబడుల ప్రాధాన్యతను విద్యార్థులు తెలుసుకోవాలని సూచించారు. అనంతరం నిర్వహించిన ఆర్థిక అవగాహన క్విజ్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రెవెన్యూ శాఖలో 42 ఏళ్ల పాటు నిశ్చిత సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన కలెక్టరేట్ సి సెక్షన్ సూపరింటెండెంట్ బి రాజేశ్వరరావుకు జిల్లా కలెక్టరేట్లో ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నందన్ కర్పొండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి నిష్కలంకమైన సేవా రివార్డును సొంతం చేసుకున్న ఉద్యోగులు అందరికీ ఆదర్శమని కొనియాడారు. రాజేశ్వరరావు 1984లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరి వివిధ హోదాల్లో విశిష్ట సేవలు అందించారని గుర్తు చేశారు. అనంతరం ఆయనను దుస్తాలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, కలెక్టరేట్ అధికారులు, సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని 31వ డివిజన్ పరిధి దండివీధి పట్నాయక్ కాలనీలో సచివాలయ వెల్ఫేర్ సహాయకులు రామారావు, అడ్మిన్ తరుణులతో కలిసి డివిజన్ ఇన్ఛార్జ్, ఏపీ కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ విభూది సూరిబాబు పెన్షన్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ పెన్షన్లలో కొంత సొమ్ము ఆదా చేయాలని, ప్రతి నెల కొంత మొత్తంలో దాయడం వలన సంపద సృష్టి అవుతుందన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని, ఎమ్మెల్యే శంకర్ విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో సచివాలయం ఉద్యోగి అబూ కురేషి, టీడీపీ సీనియర్ నాయకులు, స్టేట్ సెక్రటరీ మాదారపు వెంకటేష్, స్థానికులు పాల్గొన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా హర్షవల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని ప్రముఖ వైద్యులను వారి నివాసాలకు వెళ్లి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ 316A గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ చైర్మన్ లైన్ వాబెలపల్లి జగన్నాథ నాయుడు మాట్లాడుతూ ఆరోగ్య భాగ్యమే మానవాళి సౌభాగ్యం అని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో విశేష సేవలు అందిస్తున్న వైద్యులను గౌరవించడం ప్రతి స్వచ్ఛంద సంస్థ బాధ్యత అని అన్నారు. డాక్టర్లు లోకలాపు ప్రసన్నకుమార్, ప్రశాంత్, సంపత్రావు, పుడుమూరు అన్నాజీరావు, బొడ్డెపల్లి అనూష, డాక్టర్ చింతాడ కృష్ణమోహన్లను సన్మానించారు. కార్యక్రమంలో హర్షవల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రౌతు శ్రీనివాసరావు, కార్యదర్శి చందక నిహార్, ఉపాధ్యక్షుడు అప్పలనాయుడు, కోశాధికారి జి గౌతమ్, డైరెక్టర్ మజ్జి సుమన్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 21వ డివిజన్ బాకర్ సాహెబ్ పేటలో టీడీపీ నాయకుడు లొట్టి సూరిబాబు ఆధ్వర్యంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ మేరకు ఎమ్మెల్యే గుండు శంకర్ ఆదేశాలపై అర్హులైన లబ్ధిదారులకు 4,000 రూపాయలు, 6,000 రూపాయల చొప్పున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు మండల మన్మథరావు, సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రాణాలను కాపాడే వైద్యులు ప్రత్యక్ష దైవాలని ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు రమణమాదిగా కొనియాడారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. క్లిష్టమైన శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ తమ అలసటను సైతం లెక్క చేయకుండా రోగుల ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు అహర్నిశలో శ్రమిస్తారని కొనియాడారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందించిన వైద్యుల త్యాగాలను సమాజం ఎప్పటికీ మరువరాదన్నారు. ప్రజలు, ప్రభుత్వం వైద్యులకు ఎల్లప్పుడూ అండగా నిలవాలని కోరారు. భారత ప్రముఖ వైద్యులు, స్వాతంత్ర సమరయోధుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బీసీ రాయ్ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది జూలై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొంటూ సమాజ ఆరోగ్య రక్షణ కోసం సేవలు అందిస్తున్న వైద్యులందరికీ హృదయపూర్వక డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. చిలకడ దుంపలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. చిలకడ దుంపలు ఎంతో రుచికరమైనవి. ఎన్ని రకాల దుంపలు ఉన్నా వాటి టేస్ట్ వాటిదే. వాటిని తింటే ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. చిలకడ దుంపలు టేస్టీగా ఉంటాయని అందరికీ తెలుసు, కానీ వాటిని కొనుక్కోవడానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే వాటికి బురద లాంటి మట్టి ఉంటుంది.
ఆ మట్టిని తొలగించి కడుక్కొని ఉడకబెట్టుకుని తినడం కాస్త శ్రమతో కూడుకున్నది కావడంతో ఆసక్తి చూపించరు. కానీ తక్కువ ధరకే లభిస్తూ ఎక్కువ ప్రయోజనాలు అందించడం ఈ వేరు దుంపల ప్రత్యేకత. ఈ తీపి పిండి పదార్థంతో కూడిన దుంపల్ని ప్రపంచమంతా తింటున్నారు. ఇవి ఆరెంజ్, వైట్, పర్పుల్ ఇలా చాలా రంగుల్లో లభ్యమవుతున్నాయి. చిలకడ దుంపలు భూమిలో ఎలా పెరుగుతాయో కానీ వీటి నిండా పోషకాలే. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, మంచి ఫ్యాట్, ఫైబర్, విటమిన్ ఏ, సి, మ్యాంగనీస్, విటమిన్ B6, పొటాషియం, ఫ్యాంటోథెనిక్ యాసిడ్, కాపర్, నియాసిన్ వీటిలో ఉంటాయి. ఇవి మన శరీరంలోని మలినాలను పోగొడతాయి. ఈ దుంపలు మన పొట్టలోని ప్రేగులు, ఆహార నాళాన్ని శుభ్రం చేస్తుంది. అక్కడి విష వ్యర్థాలను తరిమేస్తుంది. పేగుల్లో ఉండే ప్రో బ్యాక్టీరియాలకి చిలకడ దుంపలు బలాన్ని ఇచ్చి పొట్టలో వ్యాధులు రాకుండా వాటితో రక్షణ కల్పిస్తాయి. ఈ దుంపలు మన పొట్టలోని ప్రేగులు, ఆహార నాళాన్ని శుభ్రం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అక్కడి విష వ్యర్థాలను తరిమేస్తుందని, పేగుల్లో ఉండే ప్రో బ్యాక్టీరియాకి చిలకడ దుంపలు బలాన్ని ఇచ్చి పొట్టలో వ్యాధులు రాకుండా వాటితో రక్షణ కల్పిస్తాయని వారు చెబుతున్నారు. ఈ దుంపల్లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది కళ్ళలో కాంతిని గ్రహించే రిసెప్టర్లు తయారయ్యేలా చేస్తుంది. దానివల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఆరెంజ్ కలర్లో ఉన్న చిలకడ దుంపలు తింటే కంటికి ఇంకా ఎక్కువ మంచిది. అవి దొరక్కపోతే క్యారెట్ తినవచ్చు. ఈ రోజుల్లో రకరకాల టెన్షన్లతో బుర్ర హిట్టెక్కిపోతూ ఉంటుంది చాలామందికి. వారు తప్పనిసరిగా చిలకడ దుంపలు తినాలి. అవి మెదడులో వేడిని తగ్గించి కూల్ చేస్తాయి. మెదడు కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. ఈ రోజుల్లో మనకు బాగా కావాల్సింది ఇమ్యూనిటీ పవర్. ఆ పవర్ చిలకడ దుంపల్లో బోరడంతా ఉంటుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కంచెకు ముళ్ళుంటాయి, ముట్టుకుంటే గుచ్చుకుంటాయి. నాలుకకు దురద ఉంటే వీపుకు చావొచ్చును. కష్టకాలాన్ని మరచిపో, అది నేర్పించిన అనుభవమును జీవితకాలం ఉంచుకో. నరకానికి నిర్వచనమే సెలవు దినం, స్వర్గానికి నిర్వచనమే శ్రమదినం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.